ప్రతి ఒక్కరికి శరీర కోరికలు ఉంటాయి. అయితే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే జయించడం ప్రారంభించాలి. అర్థమవుతుందా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సాతాను అనే ముళ్ళు నా శరీరంలో ఉంది అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఒక ముళ్ళు ఉంది. ఈ శరీరం అనేది అంటది ఆత్మ విషయముల మీద ధ్యానం లేకుండా చేయడానికి అనేకమైన త్రోవలను నేర్పిస్తారు. అర్థమవుతుందా? మీరు బాగా ఆలోచన చేయండి. మీ తలంపులకు తగినట్టుగా ఒక విషయం చెప్తాను. మీకు రోజంతా ఖాళీగా ఉంది. ఎంతసేపు బైబిల్ చదవగలుగుతున్నారు బైబిల్ చదివే వాళ్ళు? అర్థమవుతుందా? రోజంతా ఖాళీ ఉంది. లేదా డేలో మీకు చాలా సమయం గడుపుతూ ఉన్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ దేవునితో మాట్లాడాలనే ఆలోచన మీకు ఎందుకు రావట్లా? డే టైంలో అర్థమవుతుందా? డే టైంలో దేవుడితో మాట్లాడాలనే ఆలోచన మనకి ఎందుకు రావట్లా? కంపల్సరీ మనలో నిర్లక్ష్యత అనేది ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయండి.